అసలు మొదటి నుంచి ఇన్వెస్టిగేషన్ చూసుకుంటే ప్రవీణ్ పగాడాల మార్చ్ 15న రాజమండ్రికి వచ్చాడు. రాజమండ్రికి వచ్చి జాన్ అని చెప్పి ఒక వెల్డర్తో మాట్లాడి ఆయన 15వ తారీఖున మన స్టేషన్ ఎదురుగుండా రోడ్లో ఒక చర్చ్ ఉంటే దాంట్లో ప్రసంగం చేశాడు. అదే లాస్ట్ ప్రసంగం రాజమండ్రిలో. అయిన తర్వాత నేను మళ్ళీ 25న వస్తాను, 24న బయలుదేరుతాను, 25కి వస్తాను, నువ్వు 25న వచ్చి కళ్ళు ఎస్టిమేషన్లు తయారు చేయని చెప్పి జాన్ చెప్పాడు. దాన్ని ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు, కానీ చెప్పలేదు. 25న 24న ప్రవీణ్ పగడాల హైదరాబాద్లో బయలుదేరినమాట వాస్తవం. మరి ఎప్పుడు హైదరాబాద్లో ఆయన మాయం చేశారో కానీ అక్కడి నుంచి ఒక ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడు. ఫేక్ ప్రవీణ్ పగడాల బండి మీద ప్రయాణం చేశాడని మీరు ఎలా చెప్తున్నారంటే 24వ తారీఖున తెంపల్లి అనే గ్రామంలో గన్నవరం దగ్గర మనం చెప్పాను మీకు, ఆ గ్రామంలో ప్రసంగించాలి. దాని తర్వాత కొవ్వూరులో ప్రసంగించాలి. అసలు ప్రవీణ్ పగడాల అయితే డెఫినెట్గా వెళ్ళుండేవాడు, అదే రోడ్లో వచ్చాడు. కాబట్టి ఇదే రోడ్లో అక్కడికి వెళ్తే ఇది ఫేక్ అని తెలిసిపోద్దని చెప్పేసి దాన్ని టచ్ చేయకుండా వాళ్ళు రాలేదు. 25న ఆయన ప్రోగ్రాం, 25న రాజమండ్రిలో పెట్టుకుని మళ్ళీ 25న ఇక్కడ అన్నీ ఫిక్స్ చేసుకుని బండి ఇక్కడ పెట్టేద్దని వచ్చిన మనిషి మళ్ళీ 25న గన్నవరం ఎందుకు వెళ్తాడు? వెళ్తాడు. పోతే ఆయన బయలుదేరిన బండి ఆయన ఎక్కడికి వెళ్ళాలి? నాంవరం. కొవ్వూరు దాటిన తర్వాత ఆయన కాతేరులో బ్రిడ్జ్ దిగిపోయి మన కాలేజీ ముందు నుంచి ఇలాగొచ్చి నాంవరం వెళ్ళిపోవాలి రూల్ ప్రకారం. పోని కొంత ఊర్లు దిగిపోవాలి. అంతేకాని దివాంజలి వెళ్ళి అంత తిరిగి మళ్ళీ లాలాజీ వెళ్ళి మళ్ళీ కాంప్లెక్స్ వెళ్ళి నాంవరం బహుశా ఎవరు వెళ్ళరు. ఎందుకంటే బాగా తెలుసు రాజమండ్రి చాలాసార్లు వచ్చాడు అన్నదానికి 25వ తారీఖున కూడా ఈయన వచ్చాడని చెప్తున్నారు. 25న కారులోనే వచ్చాడు. సరే, ఈ రోజున పోస్ట్ మార్టం రిపోర్టు నా దగ్గర ఉంది, నేను సంపాదించాను. అంటే పోలీసులు ఎంత బాధ్యతారహితంగా ఉన్నారంటే, ఐజీ గారు తమరికే చెప్తున్నారు, చాలా నెగ్లిజెన్సీ, ఏమవుతుంది, ఏం చేయగలరు అన్న ఉద్దేశంతో ఉన్నట్టుకున్నారు మీరు. దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్, మీ అందరికీ పంపిస్తాను. దిస్ ఈజ్ ది పోస్ట్ మార్టం రిపోర్ట్. ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమేమి ఉన్నాయి, ఏమేమి రాశారు అన్నీ కూడా చదువుతాను. ఇంగ్లీష్లో ఉంది, తెలుగులోనే చదువుతాను. మీ గురించి కాకపోయినా పాఠకుల గురించి తెలుగులోనే చెప్తాను ఏమేమి రాశారు, ఏమున్నాయి. మొత్తం 18 గాయాలు ఉన్నాయి. మొత్తం 18 గాయాలు ఉన్నాయి. ఇది ఐఎఫ్ఎస్ఎల్ రిపోర్టు. దీంట్లో కన్క్లూజన్ ఏమిచ్చారంటే, ఒపీనియన్ యాజ్ టు కేస్ ఆఫ్ డెత్ between 1 to 2 days prior to the postmortem examination, prior to preliminary report. The cause of death of the best of my knowledge and belief is pending due to toxicology report from the RFSL, histopathology report from the Department of Pathology, Government మెడికల్ కాలేజ్ రాజమహేంద్ర. తర్వాత ముగ్గురు డాక్టర్లు ఎవరంటే, డాక్టర్ ఎస్ కృష్ణరాజు ఎండి, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడిసిన్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రవరం. డాక్టర్ జి రాజశేఖర్ కెన్నడి, MCH, Professors of Head Department of Neurosurgery, Government Medical College,
రాజమహేంద్రవరం ఆఫ్ చిన్నబ్బాయి మేల్ విత్ 46 years of age. We are of the opinion on cause of death the best of our knowledge and believe is due to head injury and other multiple injuries associated with the consumption of ethyl alcohol. Note, ethyl alcohol is found in chemical analysis of Viscera RFSL Vijayawada. అసలు 18 దెబ్బలు తగిలినాయి. విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అన్నది కనపడిందని చాలా జాగ్రత్తగా వినాల్సిన పాయింట్. విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైండింగ్ కనపడిందని ఆర్ఎఫ్సిఎల్ విజయవాడ వాళ్ళు చెప్తున్నారు. ఇఫ్ అంటే విస్రాలో కెమికల్ ఫైండింగ్స్లో ఇథైల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్లో బాడీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది. ఎనీ డాక్టర్ యూ చెక్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేదు పోలీసులు. ఏది కొనుక్కుని తాగాడు ఇవన్నీ ఫ్రేమ్ చేయలేదు కాబట్టి అప్పటికి ఇది లేక వీళ్ళు ఫస్ట్ ఫైండింగ్స్లో ఫస్ట్ ప్రిలిమినరీ రిపోర్ట్లో ఎక్కడ ఇంటాక్సికేషన్తో ఉన్నాడు పేషెంట్ అన్నది ఎక్కడా మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ప్రైమరీ రిపోర్ట్లో తాగాడని చెప్పి ఇవ్వకుండా ఫైనల్ రిపోర్ట్ ఫైండింగ్స్లో నీకు ఇంపార్టెంట్ ఆర్గాన్స్లో మిథైల్ ఆల్కహాల్ ఉందని ఎలా చెప్పగలరు అంటే ఈ ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ అన్నది ఇట్స్ ఏ మేనేజ్డ్ రిపోర్ట్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకని వాళ్ళ పాస్టర్లకి 30 కోట్లు అనౌన్స్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. పోతే ఈ దెబ్బలు అన్నాయి నేను చెప్తాను మీకు. ఈ గాయాల విశ్లేషణ. ప్రవీణ్ కుమార్ పగడాల శరీరంపై 18 గాయాలు ఉన్నాయని పోస్ట్ మార్టం రిపోర్ట్ పేజీలు 7 to 10 తెలియజేస్తుంది. ఈ గాయాలు 25/3/25 నాడు NH పైన నయారా పెట్రోల్ బంక్ సమీపంలో కనబడిన శరీరంపై ఉన్నాయి. రిపోర్ట్ ప్రకారం మరణ కారణం తలకు గాయం మరియు ఇతర బహుళ గాయాలు ఇథైల్ ఆల్కహాల్ వినియోగంతో సంబంధం కలిగి ఉన్నాయని తేల్చారు. ఇది రోడ్డు ప్రమాదంగా పేర్కొనబడింది. గాయాలను వివరంగా చూద్దాం. తల మరియు ముఖ గాయాలు నెంబర్ 1 to 4. పై పెదవి మరియు కింద పెదవిపై ఎముక లోతుగా ఉన్న కోతలు. పై పెదవి కింద పెదవి ఎముక లోతుగా ఉన్న కోతలు 4.5 into 2 centimeters మరియు 1.5 into 1 centimeter. సెంటీమీటర్ అంటే ఎంత ఉంటుంది అంతేనా? అంటే 4 centimeters అంటే ఎంత ఉంటుంది? పై పెదవి మరియు కోతలు ఇది మండిబుల్ మ్యాక్సిల్లా ఎముకలు విరిగాయి. 4 దంతాలు పగిలాయి. సబ్జ్యూరల్ మరియు సబ్ ఆర్క్నాయిడ్ రక్తస్రావాలు. మెదడు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు. ఎడమ మ్యాక్సిల్లా నుంచి హార్డ్ పలాట్ వరకు లీనియర్ ఫ్రాక్చర్. కుడి నుదుటిపై రాపిడి కలిగిన గాయం 5 into 2 centimeters. దాని కింద హెమటోమా. ఎడమ కన్ను బయటి క్యాంథస్ సమీపంలో గ్రేజ్ రాపిడి 4.5 into 2.5 centimeters. మెడగాయాలు. ఇదేమో తలగాయాలు.
మెడగాయాలు. మెడగాయాలు నెంబర్ 6, 7. ఎడమ మెడపై రాపిడి కలిగిన గాయం 5x2 సెంటీమీటర్లు. మెడ వెనక భాగంలో రాపిడి కలిగిన గాయం 9x2 సెంటీమీటర్స్. కింది కణజాలంలో గాయం వెనక మెడ అనుకున్న దాని గాయం 9 కింది కణజాలంలో గాయం. ఎగువ అవయవాలు మరియు భుజాలు గాయాలు నెంబర్ 8 to 14. ఎడమ భుజంపై గ్రేజ్ రాపిడి 14x3 సెంటీమీటర్లు. ఎడమ క్లావికల్ కెముక విరిగింది. గాయం ఎడమ చేతి వరకు విస్తరించింది. 2 ముంజేతులు మరియు చేతులపై గ్రేజ్ రాపిడ్లు మరియు గాయాలు. 2 చేతుల వెనక భాగంలో బహుళ చిన్న గాయాలు 0.5 x 0.25 సెంటీమీటర్ల నుంచి 9 x 4 సెంటీమీటర్స్. కింది అవయవాలు గాయాల నెంబర్ 15, 17. కుడి మోకాలు మరియు కుడి కాలు ఎగువ భాగంలో రాపిడి కలిగిన గాయాలు. పైనేమో ఎడమ దాంట్లో పడింది, ఎడమ భుజం మీద జరిగింది. ఇక్కడ కుడి మోకాలు మరియు కుడి కాలు భాగంలో రాపిడి కలిగాయి 1 x 1 సెంటీమీటర్, 3 x 1.5 సెంటీమీటర్. ఎడమ మోకాలపై గ్రేజ్ రాపిడి 2 x 1 సెంటీమీటర్. తర్వాత వేడి గాయం నెంబర్ 8. ఇది వెరీ ఇంపార్టెంట్. ఎడమ తొడపై ఎపిడెర్మల్ వేడి గాయం 20 x 7 సెంటీమీటర్స్. ఓవల్ ఆకారంలో ఎరుపు మరియు పార్చ్మెంట్ లాంటి ప్రాంతాల్లో వాపు సంకేతాలు. అంతర్గత పరిశీలన. మెదడులో తీవ్రమైన గాయం, సబ్డ్యూరల్ ఆర్కనాయిడ్ రక్తస్రావాలు తలగాయాలతో సమానంగా ఉన్నాయి. ఇతర అవయవాలకు ఊపిరితిత్తులు, గుండె, కాలేయం గణనీయమైన గాయాలు లేవు. కేవలం స్వల్ప ఆటోలిసిస్ మాత్రమే. కడుపులో మద్యం వాసన లేదు. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. కడుపులో మద్యం వాసన లేదు, ఆలెత్తున్నాం. అయినప్పటికీ విశారాలో ఇతర ఆల్కహాల్ కనుగొనబడింది. ఈ విశారాన్ని పాడు చేయడానికి ఇన్ని రోజులు విశారాలో ఇతర ఆల్కహాల్ లేదని మనం చెప్తామని పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇంత డ్రామా. రోడ్డు ప్రమాదంలో సాధారణ గాయాలు విశ్లేషణ ఆధారం. ప్రవీణ్ మోటార్ సైకిల్ బుల్లెట్పై ఉన్నాడని రిపోర్ట్ సూచిస్తుంది. కాబట్టి మోటార్ సైకిల్ ప్రమాదంలో సాధారణ గాయాలను చూద్దాం. తల మరియు ముఖ గాయాలు. హత్యలో తలగాయాలు తరచుగా లక్ష్యంగా ఉంటాయి. అసమర్థం చేయడానికి లేదా చంపడానికి బలమైన వస్తువుతో ఉదాహరణ రాడ్, హ్యామర్, బహుళ దెబ్బల కోతలు, ఎముకలు విరిగిపోవడం, మెదడు రక్తస్రావాలకు దారితీస్తాయి. ప్రవీణ్ తలగాయాలు 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు, రక్తస్రావాలు, బహుళ ఎముకలు విరిగిపోవడం, ఒక పడిపోవడం కంటే బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. మెడగాయాలు. మెడం గాయాలు హత్యల్లో సాధారణం. మెడగాయాలు హత్యల్లో సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు. ఇదంతా నా విశ్లేషణ అండి. మెడగాయాలు మెడపై గాయాలు సాధారణం. చేతులతో గొంతు పిసకడం లేదా నియంత్రించడానికి దెబ్బలు తగలడం సూచిస్తాయి. ప్రవీణ్ మెడ ఎడమ మరియు వెనుక భాగంలో గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం కానీ హత్యల్లో లక్ష్యంగా తీసుకోవడానికి సూచిస్తుంది. అవయవ గాయాలు. హత్యల్లో చేతులు, ముంజేతులపై గాయాలు తరచుగా రక్షణ గాయాలు, డిఫెన్సివ్ వుండ్ని సూచిస్తాయి. కొడుతుంటే బాధితుడు దెబ్బలను అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు. ప్రవీణ్ 2 చేతుల వెనక భాగంలో ముంజేతులపై బహుళ గాయాలు, గాయాల నంబర్ 9-14 రక్షణ గాయాలుగా కనిపిస్తుంది. ఎడమ క్లావికల్ విరిగిపోవడం,
గాయం నెంబర్ 8 నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. వేడిగాయం తొడపై లోతైన ఓవల్ ఆకారపు వేడిగాయం గాయం నెంబర్ 18 రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యల్లో వేడిగాయాలు తరచుగా హింసించడానికి, గుర్తు చేయడానికి లేదా సీన్ను స్టేజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఈ గాయం ఒక వేడి వస్తువు ఉదాహరణ మెటల్ రాడ్తో ఉద్దేశపూర్వకంగా కాల్చినట్లు సూచిస్తుంది. గాయాల పోలిక మరియు విశ్లేషణ. ఈ గాయాలను 2 సందర్భాల్లో పోల్చుదాం. తల మరియు ముఖ గాయాలు. రోడ్డు ప్రమాదం అధిక ప్రభావం వల్ల తల గాయాలు సాధారణం. ప్రవీణ్ గాయాలు పడిపోవడం లేదా ఢీకొనడం వల్ల సంభవించవు. హత్య 2 ఫ్రంటల్ లోబులపై గాయాలు బహుళముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తున్నాయి. ఇది ఒక పడిపోవడం కంటే హత్యలో సాధారణం. పైన తల మరియు ముఖం గాయాలకి హత్య కన్నా ఇది. తీర్పు అంటే మహిళ తీర్పు అంటే బహుళ మరియు 2 వైపులు ఉన్న తలగాయాలు హత్య వైపు మొగ్గు చూపుతున్నాయి. తల ముఖం మీద గాయాలు హత్య వైపు చూపెడతాయి. మెడగాయాలు. రోడ్డు ప్రమాదం మెడగాయాలు అరుదు, నిర్దిష్ట వస్తువును తాకితే మాత్రం సంభవిస్తాయి. హత్య మెడపై గాయాలు బాధితుడిని నియంత్రించడానికి లేదా గొంతు పిసకడానికి సూచిస్తాయి. తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో మెడగాయాలు అసాధారణం. అవయవ గాయాలు. రోడ్డు ప్రమాదం భుజాలు చేతులపై రాపిడులు రోడ్డు ర్యాష్ సాధారణం. హత్య చేతులపై బహుళ గాయాలు రక్షణ గాయాలను సూచిస్తున్నాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం నేరుగా దెబ్బ తగలడాన్ని సూచిస్తుంది. తీర్పు హత్య వైపు మొగ్గు చూపుతుంది. రక్షణ గాయాల దాడిని సూచిస్తాయి. వేడిగాయం. రోడ్డు ప్రమాదం రాపిడి వల్ల ఉపద్రవ గాయాలు సాధారణం. లోతైన వేడి గాయాలు అరుదు. హత్య లోతైన ఓవలాకారపు గాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. తీర్పు హత్య వైపు బలంగా మొగ్గు చూపుతుంది. రోడ్డు ప్రమాదంలో ఇలాంటి గాయాలు అసాధారణం. తుది తీర్పు. గాయాల ఆధారంగా ప్రవీణ్ కుమార్ పగడాల మరణం రోడ్డు ప్రమాదం కంటే హత్యకు ఎక్కువ సరిపోతుంది. 2 వైపులా తలగాయాలు బహుళ ముఖ ఎముకలు విరిగిపోవడం బహుళ దెబ్బలను సూచిస్తాయి. ఇది హత్యలో సాధారణం. మెడపై గాయాలు రోడ్డు ప్రమాదంలో అసాధారణం. హత్యలో నియంత్రణ లేదా గొంతు పిసకడాన్ని సూచిస్తాయి. చేతులపై గాయాలు రక్షణ గాయాలుగా కనిపిస్తాయి. క్లావికల్ ఎముక విరిగిపోవడం దాడిని సూచిస్తుంది. తొడపై లోతైన వేడిగాయం ఉద్దేశపూర్వకంగా కాల్చడాన్ని సూచిస్తుంది. ఇది హత్యలో సాధారణం. కొన్ని గాయాలు రాపిడిలు తలగాయం రోడ్డు ప్రమాదంతో సరిపోతాయి, కానీ మెడగాయాలు రక్షణ గాయాలు లోతైన వేడిగాయం హత్యను బలంగా సూచిస్తాయి. మరింత ఫోరెన్సిక్ విశ్లేషణ, 2వ పోస్ట్మార్టం, సీన్ రిక్రియేషన్ అవసరం, కానీ గాయాల నమూనా హత్య వైపు మొగ్గు చూపుతుంది. ఇది అనాలిసిస్ బేస్డ్ ఆన్ ద పిఎం రిపోర్ట్. అక్కడ దాకా మీ పిఎం రిపోర్ట్ చూశాను. కంపారిజన్ ఆఫ్ ది రిపోర్ట్ నేను లాస్ట్ అంతా చెప్పి పంపిస్తాను. ఇప్పుడు ఐజీ గారు చాలా టెక్నాలజీని ఉపయోగించాం. ఫోరెన్సిక్ సైన్స్ వాళ్ళ నిపుణుల్ని రప్పించాం. ఇలాగ పైకి ఎగిరి ఇలా వెళ్ళి ఇలా పడిపోగానే పైకి ఇలాగిరి అలాగ వెళ్ళలేదు, బండి స్పీడ్గా వచ్చిన బండి మళ్ళీ ఎనిమిది పడిపోయింది. అదే కదా ఏం చెప్పింది. కామన్ సెన్స్ కూడా ఉన్నవాడు ఎవడో కూడా బండి ఇలా దూకుతున్న తర్వాత మనిషి కింద అడిగిపోతే బండి ఎదరికి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ దానికి ఫారెన్సిక్ ఎవడో అవసరం లేదు. అది చెప్పాడు. నేను కూడా ఈ పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత ఐఏకి, జీపీటీకి, ఏఐకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి, జీపీటీకి, జెమినీకి, గూగుల్కి అన్నిటినీ తీసుకుని నా రిపోర్ట్ తయారు చేశాను. గ్రాక్ దాంట్లో ఇది హత్య అని చెప్తుంది. సార్ ఐజీ గారు
మీరు కూడా తీసుకున్నారు కదా టెక్నాలజీని, మేము కూడా తీసుకున్నాం. మా టెక్నాలజీ హత్య అని చెప్తుంది, మీ టెక్నాలజీ యాక్సిడెంట్ అని చెప్తుంది. ఎందుకంటే మీరు సృష్టించిన నకిలీ ప్రవీణ్ కుమార్ ఫుటేజ్ ఉంది కదా, ఎక్కడా కూడా ప్రవీణ్ కుమార్ ముఖంతో దాన్ని ఎక్కడా ఇది ప్రవీణ్ కుమార్ ముఖం అని ఎక్కడా మీరు పోలీసులు నిరూపించలేకపోయారు. ఎక్కడ చెప్పారు కానీ ఎక్కడ నిరూపించలేదు. చూశానండి, అది నా దగ్గర ఉంది. నాకేం తెలుస్తుంది అని కుటుంబ సభ్యులు, కానీ అది అది నేను చూశాను. ఈయన హ్యాండిల్ పట్టుకోకుండా క్లచ్ని పట్టుకున్నాడు, పెట్రోల్ బంక్ కొట్టేదాన్ని. దాంట్లో ఆ ముఖం ఖచ్చితంగా ప్రవీణ్ కుమార్ కాదని నేను నమ్ముతాను. అది కాదని వాళ్ళని అడిగారు ఎవరన్నా? వాళ్ళు ఏదన్నా ఎప్పుడైనా బయటకు వచ్చారు అసలు ఇప్పుడు వరకు? వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా సార్. ఆల్రెడీ ఒక మనిషిని పోగొట్టుకున్నారు, ఇంకో 2 పాపలు ఉన్నారు, వాళ్ళని చంపేస్తామని బెదిరింపులు ఉన్నాయి. ఆ సుగుణాకర్ రావు అంటే ఎవడండి? సుగుణాకర్ రావు అంటే ఎవడు? ఎవరతను? అంటే ఎమ్మెల్యే, ఎంపీయా? అంటే ఏమన్నా పదవి ఉందా? అంటే ఏదైనా పార్టీలో కాదు సార్, అది కాదండి. ఏదైనా అది కాదు సార్, ఆయనకి ఏదైనా అది కాదండి. ఆయన ఏమన్నా పదవి ఉందా ఏ పార్టీలో అన్నా? పోనీ ఏమన్నా సోషల్ వర్కరా? ఎవడో ఏదో క్వశ్చన్ గాడు బచ్చానా కొడుకు, అది కాదండి. మీరు పలానా ఓడు మా ఎమ్మెల్యే కంటెస్ట్ చేశాడండి, పలానా ఓడు మీ మీద ఆరోపణ చేశాడంటే దానికి సమాధానం చెప్తాను. రోడ్డుని అది కాదు సార్, రోడ్డు మీద బోర్డు మంది నన్ను ఆరోపిస్తూ ఉంటారు. వాళ్ళ పత్తి కొడుకు నేనెందుకు సమాజం బచ్చగాళ్ళకి. మీరేనండి అస్తమానం చెప్పించేది.